God wants us to grow up. దేవుడు మనల్ని ఎదిగేవారు ఉండాలనుకుంటున్నాడు. అవునా? Now God was very pleased with the disciples. ఇప్పుడు దేవుడు శిష్యులను బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. That's why the Bible says అందుకు బట్టి వాక్యం అంటున్నది 12 of them went 12 మంది వెళ్ళారు. and they turned the world upside down. వాళ్ళు వెళ్ళి లోకాన్ని తలకిందులు చేశారు. ఎందుకో తెలుసా? Because there were people who believed God. దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు. They were not the perverse people. They never said anything else, only God's word. అయితే వాళ్ళు మూర్ఖపు తరం వారు కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు కాకుండా వేరే మాటలు చెప్పలేదు. రెండోది, they never relied on anybody else. They did everything themselves. అయితే వాళ్ళు ఎవరి మీద ఆధారపడలేదు. వాళ్ళంతట వాళ్ళే చేశారు. And God దేవుడు was really happy to do things. వారి ద్వారా కార్యములు చేయడానికి ఆయన ఎంతో సంతోషించారు. Brother, sister, సహోదరుడా, I might have told you, నేను చెప్పి ఉంటాను. but in the year 1986, 1986 సంవత్సరము I got saved in 85. 85లో నేను రక్షింపబడ్డా. 86. 86 I సంవత్సరంలో was still working in a hotel. నేను హోటల్లో పనిచేస్తున్నా. I gone for a meeting. నేను మీటింగ్కి వెళ్ళా. Every Monday I told you, no? మీకు చెప్పాను కదా, ప్రతి సోమవారం మీటింగ్ ఉంటుంది అనేసి. అలాగే We used to have a meeting. మీటింగ్ జరుగుతుంది. We went for the meeting. మీటింగ్ మేము వెళ్ళాము. The pastor did not come. పాస్టర్ రాలేదు. Assistant pastor కూడా வரல. అసిస్టెంట్ పాస్టర్ కూడా రాలేదు. Only man was me. అక్కడ పురుషులు ఎవరైనా ఉన్నారంటే నేను ఒకటే. At that time, ఆ సమయంలో I was only 18 years old. 18 సంవత్సరాల వయసు నాకు. So when I was there, నేను అక్కడ ఉన్నప్పుడు finally, చివరిగా all the women were sitting there. స్త్రీలందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. I went and I said, okay, let us pray, pastor. Those days no phones and all that. ఆ సమయంలో ఫోన్లు అంతలేదు. నేను నిలబడి అన్నాను, సరే పాస్టర్ రాలేదు, మనం ప్రార్థన చేద్దాం. We prayed. ప్రార్థించాం. I said, the pastor's not coming. నేను పాస్టర్ గారు రాలేదు, Please come back next week. దయచేసి వచ్చే వారం రండి. One lady came and told me, ఒక ఆమె వచ్చి అన్నది, Abhi, తమ్ముడు, I brought one lady, she's possessed with the devil. నేను ఒక ఆమె తీసుకొచ్చాను, ఆమె దయ్యం పట్టుంది. అవలగంగా అంతే అండి. నేను ఏది మిగిలింది బయటకు పోయింది. నా గుండె అక్కడి నుంచి కడుపులోకి వెళ్ళిపోయింది. I'm only looking, pastor వదలరా. నేను చూస్తున్నాను, పాస్టర్ వస్తారా, పాస్టర్ వస్తారా. No signs of pastor. పాస్టర్ వచ్చి ఆనవాళ్ళే కనపడట్లేదు. After the she's coming to me. తర్వాత ఆమె వచ్చి అన్ని తర్వాత, Abhi, తమ్ముడు, pastor వదలరా, మిగతా జంప్ పన్ను. పాస్టర్ రాలేదంటే నువ్వే ప్రార్థన చేయాలి. బయట నుండి కాలుకు పోయి కడుపులో నీ గుండె అట్లా కాలికి వెళ్ళిపోయింది. I'm shaking. నేను వణుకుతున్నాను. I knew nothing about God at that ఆ moment. సమయంలో దేవుని గురించి నాకేం తెలియదు. I never believed also. నేను నమ్మను కూడా లేదు. Why? ఎందుకు? pastor వంద వడనే పాత వడనే పేయి వడం. మా పాస్టర్ గారు వచ్చిన వెంటనే చూసిన వెంటనే దయ్యం వెళ్ళిపోతాడు. అంత అభిషేకం పొందిన వ్యక్తి. ప్రార్థించాను. Finally I said, okay, come back next Monday. తర్వాత నేను వచ్చే సోమవారం రండి. నన్ను మూడు పెరిగి అన్న అమ్మాయి ఇంకేమైనా పడుతులే విధ లేడీ. ప్రార్థన అయిన వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె పక్కనే కూడా ఉంది. ఆమె తమ్ముడు ప్రార్థన చేయి. என்ன பண்றது? ఏం చేసేది? I put my hand on that lady. నా చెయ్యి ఆమె మీద పెట్టాను. అల్ల విశ్వాసం ఎన్న విశ్వాసం నీ ఉள்ள ఇருந்து வெளிய வந்துச்சு. ఎంత విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసం అంతా బయటికి వచ్చింది. నేను యేసు నామములో வெளிய వా. What she fell down. నేను అరుస్తున్నాను, యేసు నామములో దయ్యం బయటికి రా అన్నాను. She fell down. కింద పడిపోయింది. దేవుడు ఆమెను విడుదలపరిచాడు. Brother, sister, yo. From that day till today I believe in God. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను. Thousands of devils. Thousands of devils. నేను నిజంగా చెప్తున్నాను, అనేక వేల సంఖ్యలో దయ్యాన్ని వెళ్ళగొట్టి ఉన్నాను. You know the reason why? కారణం ఏంటో తెలుసా? When you believe, మీరు నమ్మినట్లయితే, when you're not perverse, మీరు మూర్ఖతరంగా లేకుండా ఉంటే, trust God has given you the power, you can do it. God works with people. దేవుడు